హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు. మీరు చూస్తున్న రైతు కలం యూట్యూబ్ ఛానల్. మనకి ఈరోజు మామిడి ధరలు వచ్చేస్తే చిత్తూరులో హిమాయత్ వచ్చేసి 60 నుంచి 70 రూపాయల కిలో, కాదర్ వచ్చేసి 25 నుంచి 28 రూపాయల కిలో, కేసర్ వచ్చి 60 నుంచి 60 రూపాయల కిలో. ఈరోజు మనకు డేట్ వచ్చేస్తే 18/5/2026. మనం ఈరోజు మామిడి ధరలు చిత్తూరు, నాందేడు, దామల చెరువు, కరీంనగరు, గుల్బర్గా, నిజామాబాద్, కర్ణాటక, శ్రీనివాసపురం, పులిచెర్ల, హైదరాబాదు, అనంతపురం, వరంగల్ ఈ మామిడి రేట్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకేమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ కూడా వేయండి. హైప్ కూడా ఇవ్వండి. ఈరోజు మనకు నాందేడ్లో వచ్చేస్తే కేసరి 60 రూపాయల కిలో అయింది, 60 రూపీస్ కేజీ. మనకు హైదరాబాద్లో ఈరోజు మనకు ఒక 1100 బండ్ల దాకా వచ్చినాయి. 1000 నుంచి 1100 బండ్లు వచ్చినాయి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ 9 నుంచి 40 రూపాయల కిలో అయింది బెనీషాన్ రేటు. గోల్డ్ వచ్చేస్తే 50 రూపాయల కిలో అయింది. ఇక మనం చిత్తూరు రేట్లు వచ్చేస్తే హిమాయత్ వచ్చేస్తే 60 నుంచి 70 రూపాయల కిలో, 60 to 70 రూపీస్ కేజీ. కాదర్ వచ్చేస్తే 25 నుంచి 28 రూపాయల కిలో అయింది, 25 to 28 రూపీస్ కేజీ కాదర్ వెరైటీ. మల్గోబా కాయలు ఉంటాయి, మల్గోబా కాయలు మంచి రేటే పోతున్నాయి, 50 నుంచి 60 రూపాయల కిలో పోతున్నాయి, 50 to 60 రూపీస్ కేజీ. కాదర్ జ్యూస్లో వచ్చేస్తే 20 నుంచి 23 రూపాయల కిలో. ఈ కాదర్ అనేది మన ఆల్ఫాన్సో రకం వెరైటీ. ఇది మన సైడ్ చిత్తూరు అటు సైడ్ ఉంటుంది. కొందరు వేరే వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. నెక్స్ట్ పుల్లూరు వచ్చేస్తే 13 నుంచి 18 రూపాయల కిలో ఉంది, 13 to 18 రూపీస్ కేజీ. పుల్లూరా జ్యూస్ రకం అయితే మనకి 7 నుంచి 8 రూపాయల కిలో ఉంది. నెక్స్ట్ పైరీ వెరైటీ వచ్చేస్తే 14 నుంచి 20 రూపాయల కిలో ఉంది, 14 to 20 రూపీస్. పైరీ వెరైటీ చాలా రోజులు రాక అందుకని చెప్తున్నా. బెనిషాన్ వచ్చేస్తే మనకి 25 నుంచి 28 రూపాయల కిలో ఉంది, 25 to 28. మనకు ఇంకా కొంచెం అటు ఇట్లో ఒక మొత్తానికి ఎంతటైనా 30 రూపాయల దగ్గరలో ఉంది అంతే మార్కెట్ రేటు. నెక్స్ట్ మల్లిక వచ్చేసి 22 నుంచి 28 రూపాయల కిలో, 22 to 28 రూపీస్ కేజీ మల్లిక. ఇది చిత్తూరులో. తోతాపూర్ వచ్చేస్తే 10 నుంచి 15 రూపాయల కిలో, 10 to 15 రూపీస్ కిలో. అయితే ఇది కూడా మనకు మంచి కలరు, 70 నుంచి 80% కలర్ వచ్చింది, పక్వానికి వచ్చింది మాత్రమే ఈ రేట్లు పడుతున్నాయి. లేకపోతే రేట్లు డౌన్ అవుతున్నాయి అని చెప్తున్నారు, తక్కువ ఇస్తున్నారని చెప్తున్నారు. ఇది ఒకటి మీరు గుర్తుంచుకోండి. ఇంకొకటి, మా షాప్కి రేట్లు తేడా ఉంటాయి. మనకు వచ్చిన రేట్లే కన్ఫామ్ అని కాదు. మీరు ఒకసారి దగ్గరలో ఉన్న మార్కెట్ కనుక్కోండి, లేకపోతే మీ దగ్గరలో ఉన్న మార్కెట్ తెలుసుకునే ప్రయత్నం చేయండి. చాలా వరకు నాకు కాల్ చేసిన వాళ్ళకు కూడా నేను నెంబర్లు ఇస్తున్నా. మీకు ఒకసారి దగ్గరలో ఉంటే మార్కెట్కి వెళ్ళండి, లేకపోతే నెంబర్లు అయినా దానికి కాల్ చేసే ప్రయత్నం చేయండి. ప్రీమియం వాళ్ళకైతే నేనే డైరెక్ట్ కాల్ మాట్లాడతాను, లేకపోతే మిస్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. డైరెక్ట్ నాకు అట్లా చేస్తే ప్రీమియం వాళ్ళకైతే డైరెక్ట్ కాల్ చేయొచ్చు. నెక్స్ట్ దామల చెరువు వచ్చేస్తే కాదర్ గుజ్జు వెరైటీ వచ్చేస్తే మనకు 20, 23, 26, 27 ఈ రేట్ మధ్య నడుస్తుంది, 23 to 26, 27 రూపీస్. బెనీషాన్ వచ్చేస్తే 20 నుంచి 27 రూపాయలు, 20 to 27. పుల్లూరా గుజ్జు వెరైటీ వచ్చేస్తే మనకు 8 నుంచి 17, 18 రూపాయల దాకా పోతుంది. ఇది ఓపెన్ మార్కెట్లో 17, 18 రూపాయలు పోతుంది. మనకు 10 రూపాయల మధ్యలో అయితే పోతుంది గుజ్జు రకం. మొన్న ఇది కామెంట్లో కూడా అడిగారు ఎవరో. నెక్స్ట్ హిమాయత్ వచ్చేస్తే 40 నుంచి 45, 50 రూపాయల కిలో మధ్య నడుస్తుంది. ఇది మనకు దామలచెరు మార్కెట్లో 40 to 45, 50 రూపీస్ మధ్య నడుస్తుంది. మల్గోబా వచ్చేస్తే 55 రూపాయల దాకా పోతుంది. టాప్ కాయ మనకు 40, 48, 50 రూపాయల మధ్య అయితే నడుస్తుంది. టాప్ కాయ 55 రూపీస్ పోతుంది. 40 to 48, 50, 55 మధ్య నడుస్తుంది. నెక్స్ట్ తోతాపూర్ వెరైటీ వచ్చేస్తే 10 నుంచి 12, 10, 13, 15 రూపాయల దాకా నడుస్తుంది. 10, 12, 13, 15. కలర్ పచ్చగా ఉండి ఇంకా పక్వానికి రానిక అయితే మనకు 9, 10 రూపాయలు నడుస్తుంది. ఇంకోటి అడుగుతున్నారు చాలామంది, బయ్యర్స్ నెంబర్స్ కానీ ఫార్మర్స్ నెంబర్ కానీ ఉంటే మీరు మన గ్రూప్లో జాయిన్ కావండి, లేకపోతే డైరెక్ట్ నాకు కాల్ చేసి అడిగినా ఇచ్చే ప్రయత్నం చేస్తే. జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, ఈ చిత్తూరు, అనంతపురము, గుల్బర్గా, నిజామాబాదు, హైదరాబాదు, ఈ ఛత్తీస్గఢ్, నాందేడు, నాగ్పూరు, ఈ పర్టికులర్ వరంగల్, ఈ పర్టికులర్ వాళ్ళు ఏమైనా దగ్గరే ఉండి నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంకా మీకు ఆల్మోస్ట్ నా దగ్గర చాలా వరకు నెంబర్లు ఒకసారి మీరు కాల్ చేస్తే నేను ఉన్నాయా లేవని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. కాకపోతే అందరు తీసుకుంటారు లేదంటే ఈ మధ్య అయితే మన బయ్యర్స్ చాలా కొంచెం రేట్లు డౌన్ అని కొంచెం వెనక ముందు ఆడుతున్నారు. ఇది అయితే గుర్తుంచుకోండి. ఇంకొకటి, మనకు రేట్లు మామిడి రేట్లు వచ్చేస్తే ₹1 పెరిగిందని చెప్పే లోపు అయితే మనకు నెక్స్ట్ ₹2 తగ్గుతుంది. సో మార్కెట్ అయితే అంత పర్ఫెక్ట్ లేదు, ఒడిదుడుకుల మధ్యన ఉంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. మనం ఇంకా కాయ మరీ పడిపోతుంది, మాకు ఏం చేయాలనుకున్నాను మాత్రం కొంత అయితే కాయ తీసేయండి. మరీ మనం ఉంచుకొని రేట్ పెరుగుతుందా అంటే చెప్పే పొజిషన్ అయితే లేదు. మార్కెట్ అందరికీ అట్లే ఉంది. చాలామంది అందుకే చూసి ఏం చేయలేకపోతున్నారు, రేట్లు కొంత కాయ తీసేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనకు జనరల్గా మన అంచనాకి ఏంటంటే మే 3rd week, 4th weekలో రేట్లు పెరిగితే అంచనా మీద చాలా మీద ఉన్నారు. బయ్యర్స్ కూడా ఇంకా తోటల మీద కొందరు తోటల పట్టిన వాళ్ళు కూడా తోటలు దిక్కుపోకుండా అట్లే ఇచ్చిపెట్టున్నారు. కాయ కింద పడుతున్నా కూడా అట్లా ఇచ్చిపెట్టి రేట్లు పెరిగితే అని వాళ్ళ అంచనాలు కూడా అది రీచ్ కాలేకపోతుంది. ఫైనల్గా అయితే రేట్లు ₹1 పెరిగితే ₹2 తగ్గుతున్నాయి అన్నట్టు ఉంది. ఫైనల్ ఇప్పుడు 30, 35 మధ్య నడుస్తుంది. బంగినపల్లి అయితే మనకు
28 నుంచి 35 మధ్య నడుస్తుంది. మనకు ఇప్పుడు మన పులిచెర్ల ఈ చిత్తూరు అటు సైడ్ పోతే 28, 29, 30 రూపాయల మధ్య నడుస్తుంది. మీ దగ్గర మార్కెట్లో కూడా దగ్గర మంచి రేట్ ఉంటే మా అయినకాయ మాత్రం పక్వానికి వచ్చినా మ్యాక్సిమం ఇచ్చేసి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కరీంనగర్లో వచ్చేస్తే బెనిషాన్ మనకు 35, 32, 31, 24, 25, 28 ఈ రేట్ మధ్య నడుస్తుంది. బెనిషాన్ 35, 32, 31, 24, 25, 28 ఈ రేట్ మధ్య నడుస్తుంది. నెక్స్ట్ మనకు మల్లిక వచ్చేసి 24 రూపాయల మధ్య 24, 25 ఈ రేట్ మధ్య 20 నుంచి 25 మధ్య నడుస్తుంది. 20 to 25 మల్లిక. దశేర్ వచ్చేస్తే 40, 55, 60 ఈ రేట్ మధ్య కూడా నడుస్తుంది. మనకు మంచి క్వాలిటీ సైజ్ ఉంటే మనకు 60, 65 కూడా నడుస్తుంది. 40 to 60, 65 మధ్య నడుస్తుంది దశేరి రేట్లు. ఇది మన కరీంనగర్. ఇంకా చాలామంది ఛానల్ నేను డైలీ 5-6 గంటలు వీడియో చేయాల్సి దాని మీద ఎఫర్ట్ పెట్టి వీడియో చేయాల్సి వస్తుంది. ఒకసారి మీరు ఆలోచించి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 10లో 3 మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, ఇంకా 7 చూడట్లేదు. సో మ్యాక్సిమం వాళ్ళకే చెప్తున్నాను, చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మనకు కూడా ఛానల్ ఎంతో మోటివేషన్ ఉంటుంది, ముందటి కూడా వెళ్తుంది, ఎంతో మందికి యూజ్ అవుతుంది. ఇది నేను చెప్పేది. నెక్స్ట్ గుల్బర్గాలో వచ్చేస్తే మనకు కేసరి వచ్చేస్తే 60 రూపాయలు, 60 రూపీస్ కేజీ. దశేరి వచ్చేస్తే 45 నుంచి 55 రూపాయల మధ్య నడుస్తుంది, 45 to 55. బాదాం వచ్చేస్తే 35 రూపాయల కిలో, 35 రూపీస్ కేజీ. బెనిషాన్ వచ్చేస్తే 30 రూపాయల కిలో. ఇది మనకు గుల్బర్గాలో మామిడి రేట్లు. కేసరి 60, దశేరి వచ్చి 45 to 55. బాదాం వచ్చేస్తే 35 రూపాయల కిలో. బెనిషాన్ వచ్చేస్తే 30 రూపీస్ ఈ రేట్ మధ్య నడుస్తుంది. మనకు నిజామాబాద్ వచ్చేస్తే దశేరి 55 రూపాయల మధ్య నడుస్తుంది, 50 to 60 రూపీస్ మధ్య నడుస్తుంది నిజామాబాద్లో దశేరి. కర్ణాటకలో వచ్చేస్తే శ్రీనివాసపురంలో వచ్చేస్తే బెనిషాన్ మనకు 10 నుంచి 30 రూపాయల మధ్య నడుస్తుంది, 10 to 30 రూపీసు. తోతాపూర్ వచ్చేస్తే 3 రూపాయల నుంచి 10 రూపాయల మధ్య నడుస్తుంది. మనకి ఇది పచ్చటి కాయ అట్లా అంటున్నారు, కొంచెం అయిన కాయ అయితే మనకు 15, 20 రూపాయల దాకా పోతుంది. ఒకసారి మీ దగ్గరలో మార్కెట్ను తెలుసుకునే ప్రయత్నం చేయండి. చాలా వరకు నేను చెప్పినాను కదా, ఎవరు చెప్పినాను కదా, మార్కెట్ ఒకసారి మీరు వెళ్ళి చూసి తీసుకొస్తేనే మంచి రేట్లు పడతాయి. లేదంటే మనకు రేట్లు చాలా డౌన్ అవుతాయి, లేకపోతే అక్కడికి పోయినాక కటింగ్లు ఉంటాయి, వేరే ఉంటాయి. సో మ్యాక్సిమం నేను చెప్పేది ఏంటంటే ఒకసారి మార్కెట్కి వెళ్ళి చూడండి. ఇంకా కాయ ఉన్నవాళ్ళు, ఇంకా కాయ పక్వానికి ఇంకా మాకు టైం ఉందంటే ఒకసారి మార్కెట్కి వెళ్ళి చూడండి. వాళ్ళ నెంబర్లు తీసుకోండి, ఒక 4-5 కాదు 10 మంది నెంబర్ తీసుకోండి. మన దాంట్లో కావాలంటే నాకు కాల్ చేసినా పర్లేదు ప్రీమియంతో, లేకపోతే డైరెక్ట్ మీరు ఏప్రిల్ 1 నుంచి 10th వరకు ఉన్న వీడియోస్లో చూసినా చాలా వరకు ఉంటాయి. లేదంటే మీకు కుదరలేదంటే యూట్యూబ్లో కామెంట్ చేసినా నేను ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావండి, చాలామంది బయ్యర్స్ ఫార్మర్స్ ఉన్నారు అందులో. నెక్స్ట్ వచ్చేస్తే మనకు పులిచెర్లు వచ్చేస్తే మనకు బెనిషా, కర్ణాటకలో శ్రీనివాసపురంలో వచ్చేస్తే ఆల్ వెరైటీలు వచ్చేస్తే మనకు 3 నుంచి 15 రూపాయల మధ్య పోతున్నాయి, 3 to 15 రూపీస్ మధ్య పోతున్నాయి. పులిచెర్లో వచ్చేస్తే బెనిషాన్ మనకి 20 నుంచి 25 రూపాయల మధ్య నడుస్తుంది. తోతాపూర్ వచ్చేస్తే 10 నుంచి 15 రూపాయల మధ్య నడుస్తుంది. బెనిషాన్ 20 to 25, తోతాపూర్ వచ్చేస్తే 10 నుంచి 15. పుల్లూరు వెరైటీ వచ్చేస్తే 10 నుంచి 15 రూపాయల మధ్య నడుస్తుంది. కాదర్ వెరైటీ వచ్చేస్తే 20 నుంచి 23 రూపాయల మధ్య నడుస్తుంది. ఇది మనకు పులిచెర్ల మామిడి రేట్లు. అనంతపూర్లో వచ్చేస్తే 30 రూపాయలు అంతే, 29, 30 రూపాయల మధ్య నడుస్తుంది. ఇది బెనిషాన్ రేట్లు, మంచి క్వాలిటీ కాయ, 30 రూపీస్ మధ్య నడుస్తుంది బెనిషాన్ రేటు. నెక్స్ట్ మనకు హైదరాబాద్లో మనకు చెప్పినాం కదా 1100 బండ్లు వచ్చినాయి. బెనిషాన్ వచ్చేస్తే 20 రూపాయల నుంచి 40 రూపాయల మధ్య నడుస్తుంది, 20 to 40 రూపీసు. దశేరి వచ్చేస్తే 50 నుంచి 70 రూపాయల మధ్య నడుస్తుంది, 50 to 70. కొంచెం కచ్చకాయ అయితే మనకు 30 నుంచి 35, 40 కూడా నడుస్తుంది, కలర్ని బట్టి మారుతుంది. కేసర్ వచ్చేస్తే 40 నుంచి 75 రూపాయల మధ్య నడుస్తుంది, 40 to 75 రూపీసు. హిమాయత్ వచ్చేస్తే మనకు 70 నుంచి 120 రూపాయల మధ్య నడుస్తుంది. చాలామంది హిమాయత్ అడుగుతున్నారు, మీకు దగ్గరలో తక్కువ రేట్లు ఉంటే ఒకసారి మా ఇక్కడ తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. మనకు హైదరాబాద్ అయితే మంచి రేట్లు పడుతున్నాయి, 70 to 120. ఆపస్ వెరైటీ వస్తే చాలా వరకు అసలే అంటారు, మార్కెట్కు ఒక 30 నుంచి 50, 70 రూపాయల మధ్య నడుస్తుంది అంటున్నారు. అపాస్కు ఎంతో రేట్ ఉండేది, తక్కువ కాయలు కాసేది. సో దానికి కూడా రేట్ అయితే డౌనే ఉంది. ఇది అంతా మార్కెట్ అయితే మామిడి మార్కెట్ అయితే అంత జిమ్మిక్లా ఉంది, మొత్తం రేట్లు డౌన్లో ఉన్నాయి. నాకైతే పెద్ద గొప్పగా పెరిగినట్టు ఏమనిపిస్తలేదు, ఎక్కడో కొన్ని చోట్ల పెరుగుతున్నాయి. తోతాపూర్ వచ్చేస్తే 10 నుంచి 20 రూపాయల మధ్య అంటున్నారు, 10 to 20 రూపీసు. సుందరి వెరైటీ వచ్చేస్తే 25 నుంచి 30 రూపాయల మధ్య అంటున్నారు, 25 to 30 రూపీస్. ఇది మనకు సుందరి కాయలు అంటున్నారు. కొంచెం ఒక్కోసారి సుందరి మంచి క్వాలిటీ కాయ ఉంటే 50, 60 రూపాయలు అంటున్నారు. సో ఒకసారి మార్కెట్కి వెళ్ళి కనుక్కోండి, నేను సుందరి మీద క్లారిటీగా ఏం చెప్పలేకపోతున్నా. ఇది నేను చెప్పేది. నెక్స్ట్ రసాలు వచ్చేస్తే 15 నుంచి 25 రూపాయల మధ్య అంటున్నారు, చిన్న రసాలు పెద్ద రసాలు ఇవైనా కానీ. కాకపోతే ఒకసారి మార్కెట్కి వెళ్ళి కనుక్కోండి, వాళ్ళు కూడా కొంచెం మనకు క్లారిటీగా ఆన్సర్ ఇస్తలేరు. సో అందుకే నేను చెప్తున్నాను. మల్లిక వచ్చేసి 20 నుంచి 25 రూపాయల మధ్య నడుస్తుంది, ఇది మనకు 20 to 25. ఇది మనకు హైదరాబాద్ మార్కెట్ రేట్లు. ఇంకా మీరు ఏమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడిగే ప్రయత్నం, ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఇంకా ఎవరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు,
ఇంకా నాతోటి కాల్ మాట్లాడుంటే కూడా మీరు ప్రీమియం తీసుకుంటే నాతోటి ప్రీమియం మెంబర్షిప్ తీసుకున్నా లేకపోతే డైరెక్ట్ నాకు కాల్ చేసినా కూడా నేను ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వరంగల్ వచ్చేస్తే మనకు బెనీషాన్ వచ్చేస్తే మనకు 20 నుంచి 35-40 రూపాయల మధ్య నడుస్తుంది. 20 to 35, 40. ఇది కూడా బెస్ట్ రేట్ ఏం లేదు. ఇది ఒకటి మనం ఇంకా రేట్లు అయితే అన్నీ నడుస్తున్నాయి. మొత్తానికి మనం 40 కలర్ కాయన్నా కూడా ఒక 30 ఆ రేట్ మధ్య నడుస్తుంది వరంగల్లో బెనీషాన్. 20 to 30, 35 మధ్య ఉన్నది. దశేర్ వచ్చేస్తే 40 నుంచి 50, 60 రూపాయల మధ్య ఉంది. 20 to 40, 60 మధ్య ఉంది. 40 to 60 మధ్య ఉంది. కేసర్ వచ్చేస్తే 40 నుంచి 60 రూపాయల మధ్య ఉంది. 40 to 60 రూపీసు. ఒకసారి చూడండి. ఇంకా మనకు ఇది మనకి ఇచ్చిన రేట్లు. మనకు హిమాయత్ వచ్చేస్తే 50 నుంచి 70 రూపాయల మధ్య అంటున్నారు. 50 to 70 రూపీసు. అపాస్ వెరైటీ చాలా తక్కువ వస్తుంది. ఇది కూడా మనకు 30 నుంచి 50 రూపాయల మధ్య నడుస్తుంది. 30 to 50 రూపీసు. మల్లిక వచ్చేస్తే 15 నుంచి 20, 25 రూపాయల మధ్య నడుస్తుంది. 15 to 20, 25. తోతాపూర్ వచ్చేస్తే 10 నుంచి 20, 25 మధ్య నడుస్తుంది. 10 to 20, 25. ఇది మనకు వరంగల్ మామిడి రేట్లు. ఇంకా మీకు కావాలంటే వాళ్ళ నెంబర్ ఇస్తా, వరంగల్ మార్కెట్ 2కి కాల్ చేయండి. వాళ్ళు ఇంకా మీకు ఏమన్నా డౌట్లు ఉన్నా కూడా అడిగే వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. ఎటువంటి కాయలు ఎట్లా పోతున్నాయి మీరు వీడియోలో చూపించినా చెప్తారు, లేకపోతే వాళ్ళ షెడ్యూల్ని బట్టి ఒకసారి కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనకు చాలామంది ఏంటంటే ఆపాసు ఏంది మన హిమాయతు, కేసరి, దశేరి కాయలు ఎట్లుంటాయి ఒకసారి మనం వీడియోలో పెట్టాము. ఒకసారి అట్లుంటాయి. మీరు కావాలంటే చాలా వీడియోస్లో ఉంటాయి, మీరు ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా లైక్, షేర్, కామెంట్, హైప్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.